హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అంటే మనకి ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అయితే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ డీల్స్ కోసం చెప్తాను. అయితే మేజర్గా దీనిలో క్యాష్ బ్యాక్స్ వచ్చేటప్పుడు దేని నుంచి ఉన్నాయి. ఫస్ట్లీ మనకి ఫ్లిప్కార్ట్ అనమాట. ఫ్లిప్కార్ట్ వచ్చేటప్పటికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డ్ అని ఉంటుంది. అయితే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లకి మనకి ఇది వర్కౌట్ అయితే అవుతుంది. అయితే ఇది మనకు వాళ్ళు ఏం చెప్పారంటే 10% డిస్కౌంట్ అన్నాడు. అంటే మీరు ఎంత కొంటే దాంట్లో 10% అన్నాడు. అయితే దీనిలో లిమిట్ అయితే లేదు. ఇది మనకి 10th అక్టోబర్ నుంచి 14th అక్టోబర్ వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదైనా కావాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది, దానిలో నేను ఒక పోస్ట్ చేస్తాను మనకి బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఏంటి అని చెప్పేసి. అయితే దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ డీల్స్ ఉన్నాయి, నేను వాటి కోసం చెప్తాను. ఫర్నిచరు ఇవన్నీ మనకు అనవసరం. నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంది ఏంటంటే కొన్ని పవర్ బ్యాంక్స్ అండ్ హెడ్ ఫోన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మొబైల్స్ కోసం చెప్తాను. ఫస్ట్లీ మీకు నాకు వర్త్ అనిపించింది నేను చెప్తాను. ఎంఐ తీసుకోండి, ఎంఐ 2i అని సెర్చ్ చేయండి, ఎంఐ 2i అని సెర్చ్ చేయండి. ఒక లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఎంఐ 2i ఇప్పుడు ఈ 10,000 mAh పవర్ బ్యాంకు మీకు పేటీఎంలో చూసుకుంటే చాలా తక్కువగా వస్తుంది. 200-300 రూపీస్కి వస్తుంది. కానీ ఇదే ప్రోడక్ట్ వస్తుంది, ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుంది అని అయితే నేను ట్రస్ట్ అయితే చెప్పలేను. ఎందుకంటే నేను పేటీఎం అంత ఎష్యూర్డ్గా నమ్మలేను. ఎందుకంటే ఇవి కొంచెం బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వచ్చేటప్పటికి నేను నమ్మలేను పేటీఎం అయితే. మీరు నమ్మొద్దని నేను అనుకుంటాను. అయితే ఎంఐ 2i 10,000 mAh పవర్ బ్యాంకు మనకి 800 రూపీసే వస్తుంది. అయితే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ సపోర్ట్ చేస్తుంది. మీకు సజెషన్ ఇవ్వడానికి కారణం కూడా అంతే. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఏం లేదు, 2 USB పోర్ట్స్ అయితే మీరు దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే అట్ అ టైం మీరు 2 మొబైల్స్కి అయితే ఛార్జ్ అయితే చేయవచ్చు. ఒక విధంగా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. అంటే నేను చూసిన దాంట్లో వేరే కంపారిజన్లో ఇది చాలా బెటర్. ఎందుకంటే 2 USB పోర్ట్స్ ఉన్నాయి, అందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఇంకా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 799. ఒక లేదు మీరు 20,000 mAh తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు 1,500 రూపీస్ వరకు అయితే ఇది వర్త్ ఆఫ్ ఉంది. ఇక్కడ చూడవచ్చు మనకి వేరే సేమ్ అదేలా ఉన్నాయి కానీ వేరే అంత బాగోవు. అందుకని ఏంటంటే మీరు ఎంఐలో నేను సజెషన్ ఇచ్చేది కూడా ఎంఐ 2i 20,000 mAh తీసుకోవచ్చు. మళ్ళీ 10,000 20,000 ఈ రెండు బాగానే ఉంటుంది. నా సజెషన్ నేను ఇలా చెప్పాను. మరి మీకు వేరే విధంగా నచ్చితే వేరే విధంగా చూడండి. ఈ టైంలో ఇంకా బ్లూటూత్ స్పీకర్స్ అనమాట, మీకు అవి కూడా చాలా బాగానే ఉన్నాయి. డీల్స్ ఆఫ్ ది డేలో మీకు అంటే ఈ రోజు డీల్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే వస్తుంది. కావున మీకు నేను సజెషన్ ఇచ్చేది అదే. ఏంటంటే మేజర్గా సజెషన్ ఇవ్వాల్సిన పవర్ బ్యాంక్ అండ్ ఏంటంటే JBL హెడ్ ఫోన్స్ ఇలాంటివి చాలా చాలా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. నేను ఆర్డర్ అయితే చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. JBL హెడ్ ఫోన్స్ నేనైతే ఆర్డర్ అయితే పెట్టాను. ఆ ఆర్డర్ని మీరు చూడొచ్చు, నేను ఇక్కడ చూపిస్తాను. అయితే మీకు ఆర్డర్ లింక్ అంటే ఆ పెట్టిన ఆర్డర్ అయితే మీకు కింద చూపిస్తాను. మీకు కావాలంటే JBL హెడ్ ఫోన్స్ వైర్డ్ హెడ్ ఫోన్, వైర్లెస్ అయితే కాదు. మీకు కావాలనుకుంటే దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా వెళ్ళైతే మీరు చెక్ చేయవచ్చు. అయితే ఇక్కడ మనం మొబైల్స్ వచ్చేటప్పటికైనా మొబైల్స్ ఆఫర్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి బిగ్ బిలియన్ డేస్ అని చెప్పేసి ఉంది. అయితే మొబైల్ డ్రాపింగ్ డీల్స్ అని ఉంది. అంటే దీంట్లో ఏవేవి మొబైల్స్ అయితే డ్రాప్ అయ్యాయి అని చెప్పేసి అయితే రెడ్మీ నోట్ 5 Pro ఫస్ట్లీ దీనికి అట్లీస్ట్ 4.2 అంటే 4.5 రేటింగ్ ఉంది. ఇది యావరేజ్ అంటే మనకి 12,999 అయితే ప్రైస్ అయితే వస్తుంది. ఒక విధంగా ఇది బెటరే. అండ్ ఇంకొకటి ఏంటంటే రియల్మీ 2 మీకు 8,091 రూపీస్కి వచ్చేస్తుంది హెచ్డిఎఫ్సి డిస్కౌంట్ ఉంటే. ఒకవేళ లేదు హెచ్డిఎఫ్సి లేదు అనుకుంటే మీకు ఈ 899 రూపీస్ అనేది డిస్కౌంట్లో రాదు. కానీ రియల్మీ 2ని మాత్రం నేను సజెస్ట్ చేయను, అదంతా బాగాలేదు. మళ్ళీ మీరు రియల్మీ 2 Proని తీసేసుకోండి, అది మీకు 1,000 రూపీస్ ప్రైసింగ్ డిస్కౌంట్ వస్తుంది. ఇది హెచ్డిఎఫ్సి కాదు. ఒకవేళ మీకు హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డు ఉంటే మళ్ళీ దీనిలో 10% ఆఫ్ అంటే 1,309 రూపీస్ అంటే 1,390 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అది ఒక కింద బెటర్, ఎందుకంటే మనకి అక్కడ 14,990 రూపీస్ది, దానిలో మళ్ళీ 1,000 రూపీస్ ప్రైసింగ్ ఆఫర్ ఉంది. ప్లస్ ఏంటంటే నెట్ ఎఫెక్టివ్ వచ్చేది 13,990 వస్తుంది. మళ్ళీ దానిలో 10% ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి అయితే వస్తుంది. ఒక విధంగా ఇది బెటరే అని చెప్తాను. ఇంకా కావాలంటే దీన్ని ఈఎంఐలో కూడా తీసేసుకోవచ్చు రియల్మీ 2 Proని అయితే. ఇకపోతే మనకి రియల్మీ C1 అని ఉంది కదా, రియల్మీ C1 వచ్చేది కూడా మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. అంటే ఇది 4,230 mAh పవర్ బ్యాంక్ అంటే మిల్లీ యాంపియర్ ఉంటుంది దీంట్లో. అయితే దీనిలో మనకు వచ్చేటప్పుడు 6,999 వస్తుంది మీకు ఇదైతే. కాబట్టి దీని మీద అంత డిస్కౌంట్స్ అయితే లేవు. కాకపోతే ఈఎంఐ ఆఫర్ అయితే పెట్టాడు. మీరు 7,000లో బెటర్ అంటే ఇది బెటర్, ఎందుకంటే రియల్మీ C1 బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ వచ్చే ఫోన్ ఇది. అంటే ప్రాసెసర్ కూడా యావరేజ్ ఉంది, అంత హై ప్రాసెసర్ అయితే మీరు ఆ దానిలో గెస్ట్ చేయదు. ఎందుకంటే ఆ ప్రైస్లో నాచ్ ఫోన్ దొరకడమే చాలా ఎక్కువ, దానికి అది చాలా హై కాన్ఫిడెన్స్ అవుతుంది.
ఐ థింక్ పోతే వివో యూత్ మొబైల్ ఇది కూడా 13,999 4GB వేరియంట్తో తీసుకొచ్చారు. ఇది యావరేజ్ మొబైల్స్. వివో, ఒప్పో నేను వీటిని సజెస్ట్ చేయను ఎక్కువ. ఓపో F9 Pro 6GB వేరియంట్ అయితే ఉంది 23,999, అది వేస్ట్ అది. అయితే నోకియా 5.1 ప్లస్ ఈ మొబైల్ కూడా మనకి ఇప్పుడు బెస్ట్ బడ్జెట్ మొబైల్స్లో ఇది కూడా వస్తుంది. 3GB 32GB వేరియంట్లో మనకి 10,499 రూపీస్. ఈ ప్రైస్లో ఇది బెటర్ అని చెప్తాను. అయితే నోకియా 6.1 ప్లస్ 4GB 64GB ఇది కూడా వేరియంట్లో స్నాప్డ్రాగన్ 636 వస్తుంది. అయితే మనకి ఇదే ప్రైస్లో స్నాప్డ్రాగన్ 666 ప్రాసెసర్ కూడా మనకి వస్తుంది. ఇందులో రియల్మీ 2 ప్రోలో ఉంది. మీరు ఒక విధంగా చూడాలనుకుంటే ఇది అంతా నేను మీకు సజెషన్ అయితే ఇవ్వను, ఎందుకంటే 6.1 కూడా బెటరే, గేమింగ్ మొబైలే. కాకపోతే ఏంటంటే 636 మీకు ఇదే ప్రైస్ వేరియంట్ చూసుకొని మీకు ఆపోజిట్ కాంపిటీషన్ ఉంది. మీరు తీసుకున్న రియల్మీ 2 ప్రో తీసుకోవచ్చు అక్కడ. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకా కింద చూసుకుంటే రెడ్మీ 6 ఉంది 3GB 32GB. ఇది 8,000లో ఇప్పుడు వస్తుంది, అక్టోబర్ ప్రాసెసర్తో వస్తుంది. అయితే ఇది 11th అక్టోబర్న సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. లిమిటెడ్ స్టాక్ అన్నారు, ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు. అయితే ఇంకా రెడ్మీ 5A ఇది స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ వస్తుంది, 5 inches HD డిస్ప్లే వస్తుంది. ఫుల్ HD అయితే దీనిలో డిస్ప్లే ఉండదు. అయితే ఫ్రమ్ 6,000 రూపీస్కి అయితే ఈ ఆఫర్ అయితే వస్తుంది, ఇది బెటరే. మిమిక్స్ 2 ఇది మనకి 6GB 128GB స్టోరేజ్తో ఫ్లాగ్షిప్ మొబైల్లో మిమిక్స్ 2 22,999 ఇది ఒక బెటర్ అని చెప్తాను. మిమిక్స్ కూడా బాగానే ఉంటుంది, మీరు దాన్ని కూడా చూడొచ్చు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం 636 ప్రాసెసర్ అండర్ 10,000. నిజమే, వీళ్ళు చెప్పింది చాలా కరెక్ట్. యాసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1 మనకి 636 ప్రాసెసర్తో మనకు 15,000లోనే ఉన్నాయి తప్ప 10,000లో అయితే రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇదైతే వచ్చింది. అయితే ఇంకోటి ఏంటంటే 3GB 32GB స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, ఇదంతా బాగానే ఉంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. మనకి ఇది వచ్చేటప్పటికి 9,999. ఇకపోతే 6GB 64GB 12,999. దీని కెమెరా వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 16MP వస్తుంది. ఇది కూడా ఆ ప్రైస్లో యావరేజ్ అని చెప్తాను. 4GB 64GB వచ్చేటప్పటికి 11,000 ఉంది. యాసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1. యాసస్ అంటే కొంచెం మనం అంతా ఆలోచించేది సర్వీస్ సెంటర్ కోసం ఆలోచిస్తాం, దానికోసం ఆలోచించకుండా తీసుకోండి. మీరు ఒకవేళ బెస్ట్ మొబైల్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు సజెస్ట్ చేస్తాను, లేదు అనుకుంటే మాత్రం లీవ్ ఇట్, వదిలేసేయండి. ఫ్లాగ్షిప్ ఆఫర్లో మనకి 24,999 యాసస్ జెన్ఫోన్ 5Z. ఇది కూడా మంచి మొబైలే, పర్లేదు. ఆ ప్రైస్లో చాలా తక్కువ, అసలు 30,000 మొబైల్ ఇది మనకి 24,999. అయితే దీంట్లో రెగ్యులర్ ఎక్స్చేంజ్ అయితే 3,000 వచ్చింది. ఒకవేళ మీరు ఏదైనా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మాత్రం మీకు అయితే అక్కడ 3,000 ఆఫ్ అనేసి వస్తుంది రెగ్యులర్ ఎక్స్చేంజ్ అయితే. ఒకవేళ లేదు అనుకుంటే అంటే ఎనీ OnePlus స్మార్ట్ ఫోన్ అండ్ ఓన్ యాసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ఫర్ అంటే మీకు OnePlus స్మార్ట్ ఫోన్ ఉంటే మాత్రం మీకు 3,000 డిస్కౌంట్ అయితే రెగ్యులర్ ఎక్స్చేంజ్ ఆఫర్లో వస్తుందని చెప్తున్నారు. అది అంత బెటర్ అయితే కాదు. లోయెస్ట్ ప్రైస్ శాంసంగ్ అయితే వద్దు, శాంసంగ్ మొబైల్స్ ఈ సేల్లో అయితే తీసుకోవద్దు. ఇకపోతే హానర్ 9N ఇది కూడా బెటర్ అయితే 3GB 32GB వేరియంట్తో వస్తుంది. 4GB 64GB మనకి 12,000 వస్తుంది. 3GB 32GB వచ్చేసి 9,999 వస్తుంది. అయితే సెల్ఫీ కెమెరా ఫ్రంట్ వచ్చేటప్పటికి నాచ్ డిస్ప్లే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే బ్రెజిల్లెస్ అయితే లేదు, మొత్తం ఉంది. నాచ్ అయితే ఉంది కావున 16MP ఫ్రంట్ కెమెరా వస్తుంది అండ్ డ్యూయల్ రేర్ కెమెరా ఉంది. బెటరే. కాకపోతే ఏంటంటే ఆ ప్రైస్లో ఇది కూడా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మొబైల్స్ అయితే ఆనర్ పర్లేదు, కాకపోతే బ్యాటరీ బ్యాకప్ రాదు నా ఒపీనియన్. ఆనర్ అయితే ఆనర్ 10 ఇది యావరేజ్, ఇది తీసుకోకలే. ఆనర్ 7A ఇది యావరేజే. ఈ ప్రైస్లో ఇది నేను సజెస్ట్ చేయను. అయితే ఆఫర్స్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అని ఉంది. ఇక్కడ ఏదో చెత్త ఇచ్చాడు. ఇవే గైస్ మనకి ఫ్లిప్కార్ట్లో ఓవరాల్గా నేను చూసినవి, నేను సజెషన్ ఇచ్చేవి ఇవే. ఒకవేళ మీకు వీటిలో కంటే మీకు ఇంకేదైనా బెస్ట్ డీల్స్ కావాలనుకుంటే మన వెబ్సైట్ని విజిట్ చేయండి, అక్కడ మీకు అన్ని ఇంటిమేషన్ అయితే ఇస్తాను. ఇకపోతే మనకి సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అయితే స్టార్ట్ అయ్యింది. అంటే మీకు ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అంటే 12 noon టుమారో అని చెప్పేసి ఉంది. అంటే రేపు 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందని చాలామంది డౌట్ ఉంది. 10th అక్టోబర్ నుంచి 15th అక్టోబర్ వరకు అయితే ఈ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఇది రెడ్మీ Y2 మొబైల్ కూడా 9,000కి వస్తుంది. అంటే ఒక విధంగా బెటర్ అయితే 32GB స్టోరేజ్ అది కూడా ఉంది. ఇంకా ల్యాప్టాప్స్ మీద కూడా చాలా బెటర్ ఉన్నాయి. అయితే మీకు కూడా ఫ్లిప్కార్ట్లో ఒక ల్యాప్టాప్ డీల్ మర్చిపోయాను. మీరు కావాలనుకుంటే యాసూస్
ల్యాప్టాప్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే నా ప్రైస్ స్పెక్స్ అంటే నా ల్యాప్టాప్ యొక్క స్పెక్స్ చెప్తాను, మీరు దాన్ని బట్టి మీరు తీసుకోవద్దా అన్నది మీ మీద డిపెండ్ అవుతుంది. ఇది యాక్చువల్గా ల్యాప్టాప్ వచ్చేటప్పటికి దీనికి ఆప్టికల్ డ్రైవ్ అయితే ఇచ్చాడు. యాక్చువల్గా నాది చాలా స్లిమ్ ల్యాప్టాప్, ఐ థింక్ ఇది కాదనుకుంటాను, ఎందుకంటే నా దానికి DVD ఆప్టికల్ డ్రైవ్ అయితే ఉండదు. మీరు తీసుకోవాలి అనుకుంటే ఇది ప్రాసెసర్ సేమ్ ఇంతే ఉంటుంది, ఎందుకంటే i5 8th జనరేషన్ అండ్ 8GB 1TB హార్డ్ డిస్క్, Windows 10 హోమ్, నాది కూడా Windows 10, 2GB గ్రాఫిక్స్ అన్నాడు. అయితే 940MX అంటే NVIDIA గ్రాఫిక్ కార్డ్ 940MX. మీరు ఈ స్పెక్స్ అనేది గమనించుకోండి, NVIDIA గ్రాఫిక్ కార్డు 940MX ఉండాలి. చూసారా ఇక్కడ నేను గమనించాను కదా, ఈ స్పెక్స్ ఉన్నవి మీరు ఏదైనా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను ఇది పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, మనకి ఏదైనా మీకు ఎడిటింగ్ పర్ఫార్మెన్స్ కానీ లేకుంటే మీరు ఒక బేసిక్ అంటే మీకు ఒక సాఫ్ట్వేర్స్ రన్నింగ్లో కానీ మీకు ఆటోక్యాడ్ రన్ చేయాలి కానీ ఇది సరిపోతుంది. మీకు గ్రాఫిక్ కార్డ్ 2GB NVIDIA గ్రాఫిక్ కార్డ్ 940MX వస్తుంది. అండ్ ఏంటంటే నాన్ OLED డిస్ప్లే ఉంటుంది దీనిలో. అంటే నేను చెప్పే మోడల్ Asus K510U. ఇది మీరు ఆఫ్లైన్ స్టోర్లో సెర్చ్ చేస్తారంటే ఆఫ్లైన్ స్టోర్లో సెర్చ్ చేయండి. మీరు ఆన్లైన్ స్టోర్లో అయితే మనకి ఇది ఆఫర్ అయితే దొరకదు, కావున యావరేజ్ వదిలేయడమే బెటర్. చాలామంది అడుగుతున్నారు కావున మీకు చెప్తున్నాను అంతే, దీనిలో అయితే తీసుకోవద్దు.